అండి. ఇవాళ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ విహాన్‌కి. నాకే చాలా భయంగా ఉంది. విహాన్ ఎట్లా రియాక్ట్ అయితాడో ఏమో నాకైతే తెలుస్తలేదు. ఇంకా ఇన్ని రోజులు సమ్మర్ హాలిడేస్ మొత్తం అమ్మమ్మల ఇంటికాడనే స్పెండ్ చేసిండు. మంచిగా అమ్మమ్మ, తాత, పిప్పి నాతో కానీ వాళ్ళ డాడీతో కానీ ఒక 1 వీక్ కూడా స్పెండ్ చేయలేదు. ఒక 1 వీక్ కూడా లేడు మా దగ్గర. అసలు వాడికి ఇన్ని రోజులు చదువుకుంది గుర్తుందా లేదో కూడా, ఇన్ని రోజులు చదివింది కూడా రివిజన్ కూడా చెప్పి ఇంకా స్కూల్కి వెళ్ళినప్పుడు అవే కదా చదివేది. మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఈ పిల్లాన్ని ఇబ్బంది పెట్టేదని చెప్పి మేమేం రివిజన్ కూడా చేయాలి. ఇదే మేము చేసిన పెద్ద తప్పు ఏంటి అంటే రివిజన్ చేయాలి. ఇంకా తప్పదు, వాళ్ళు ఏడుస్తున్నారని ఇంట్లో ఉంచుకోము కదా. ఏడ్చినా గిలగిల కొట్టుకున్నా స్కూల్కి పంపాల్సి. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీయే కదా, ఒక్కరోజు పంపించకపోతే ఏమవుతుంది అందులో చెప్పేది. ఇందులో చెప్తారు ఏబీసీలు 1, 2లే కదా, ఒకరోజు పంపించకపోతే ఏమవుతుంది అనిపిస్తుంది. నాకు తెలిసి బేసిక్స్ అయితే ఇంపార్టెంట్ పిల్లలకి. వాళ్ళు చిన్న చిన్న పదాలు నేర్చుకుంటారు. ఏ వర్డ్స్ని ఎలా పలకాలి, దీన్ని ఏమంటారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారనమాట. ఇంకా విహాన్ బాబు విషయానికి వస్తే ఎట్లా చదువుతాడో ఏమో, అంతా దేవుడి దయ. అంతా వాడి నాలెడ్జ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు విహాన్ చదివేది యూకేజీకి ఎన్ని బుక్స్ ఉన్నాయి? 20 బుక్స్ ఉన్నాయి. మేము కౌంట్ చేసినాము. నాకు 10th క్లాస్లో కూడా ఇన్ని బుక్స్ లేవు. వాడికి యూకేజీకే ఇన్ని బుక్స్ అయినాయి. టోటల్ అమౌంట్ ఎంత తెలుసా బుక్స్కి? 4000. తెలుగులో 2 నోట్ బుక్స్ ఉన్నాయి. ఒకటి తెలుగు వర్ణమాల అని, ఇంకొకటి అక్షరం. హిందీ కూడా అంతే, హిందీ కూడా 2 బుక్స్. ఇవన్నీ బుక్స్ చూడగానే నాకే చిన్న పిల్లలు ప్రతి తల్లికి ఇదొక టాస్కే. వాళ్ళు చదివిన దానికంటే ఎక్కువ మనం చదివి వాళ్ళకి నేర్పియాలి. మనం ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్. వాళ్ళకి ఏం చెప్పాలి ఏంటి, మనం చదివింది అంతంత మాత్రాన. చూడన్న లేదుగా. చూడండి, మేము అన్ని ఎల్కేజీ బుక్స్ తెచ్చుకున్నాం, యూకేజీ బుక్కులు తెచ్చుకున్నాం. సీజర్తో కట్ చేయాలా? సీజర్ నాకు ఆల్రెడీ కవర్స్ కూడా మీ స్కూల్ చేస్తే వేసిరా? ఇన్ని బుక్స్ రాస్తావు నాన్న నువ్వు? అన్ని బుక్స్ రాయాలిగా. దీన్ని బుక్స్, క్రేయాన్స్, పెన్సిల్స్, డైరీ. 5 తీసుకొని నేను ఏం చేయాలి? ఇంకా డైలీ మనం తీసుకెళ్ళాలి స్కూల్కి. అన్నీ తీసుకెళ్ళాలి, ఇంకా అన్ని తీసుకెళ్ళాలి బుక్స్. నేను అన్ని రాయాలి కాబట్టి అన్ని. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 17, 18, 19. ఇది కాంపిటీషన్. ఇవి ఇది కాంపిటీషన్. 1, 2, 3, 4, 5, 6, 7. 7 count. 70. 1. కరెక్ట్ 7 ఉన్నారు. 1 డైరీ. ఓకే. 20 అంటే it is a short mass. అమ్మో ఇది అలా. Hindi. Anar. Amrut. ఏ బుక్స్ ఇప్పుడు ఆకలి అవుతుంది ఫ్రెండ్స్, కొంచెం తర్వాత తింటా. కానీ అప్పుడు అమ్మమ్మ తాత మాకు ఎట్లా చేసేది తెలుసా? న్యూస్ పేపర్స్ ఉంటాయి చూడు, చదువుకునే న్యూస్ పేపర్స్, అవి మనం సెల్ఫ్లో వేసుకుంటాం. నువ్వు చిన్నప్పుడా? నేను చిన్నగా ఉన్నప్పుడు. నాకు తెలుసమ్మా, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు. ఏం తెలుసు నేను చిన్నగా ఉన్నప్పుడు నీకు? నువ్వు చిన్నగా ఉన్నప్పుడు మీ తాత వాళ్ళు ఆ న్యూస్ పేపర్స్ తో ఏం చేసిందో నాకు చెప్పు.
ఇగో ఇట్లా అట్టలు వేసి ఉమ్, పంపించేటోళ్ళు. యూరియా సంచి తెలుసా? బియ్యం సంచి. ఉమ్, బియ్యం సంచి తోటి బ్యాగ్ కుట్టించేటోళ్ళు తెలుసా? ఉమ్. మీకేమో చూడు పేపర్స్, నీ బుక్స్, ఇన్ని బుక్స్. మాకు ఫిఫ్త్ క్లాస్ వచ్చినప్పుడు అన్ని బుక్స్ చదివితేనే పోలీస్ అవుతుందమ్మా. నువ్వు చిన్నప్పుడు అన్ని బుక్స్ చదువుకోవచ్చుగా. మా డాడీ నాకు కొనియలేదు. మరి మీ డాడీని ఫోన్ ఏమనొచ్చుగా, అప్పుడు ఇస్తాడు, అప్పుడు మాట్లాడచ్చు నాకు, అప్పుడు నేను నీకు బుక్స్ కొనుక్కొస్తా. అవునా? నువ్వు చిన్నప్పుడు పెద్దగా అయితే నీకు నన్ను బుక్స్ కావాలంటే కొనిచ్చేవాడిని తెలుసా నీకు. నెక్స్ట్ టైం నిన్నే అడుగుతాను, సరేనా? ఉమ్, మళ్ళీ బ్యాగ్ ఎలాంటిది తెలుసా మాకు? ఉమ్, యూరియా సంచి ఉంటుంది కదా, బియ్యం సంచి. ఉమ్, ఆ బియ్యం సంచి బ్యాగ్ తెలుసా మాకు? ఉమ్. కానీ నీకు బియ్యం సంచి. నీకు బియ్యం సంచి బ్యాగా? నీకు ఎంత మంచి బ్యాగ్. అంత మంచి బ్యాగ్ కొనుక్కొచ్చుకోను. నాకు మా డాడీ ఏం కొనియలేదు తెలుసా. ఇదేనా టామ్ బుక్? ఇదే టమ్ బుక్, పెద్దది కదా. టామ్ బుక్, అది టామ్ బుక్ కాదు. టమ్ బుక్, టామ్. టమ్ బుక్. ఇది షార్ట్ మ్యాన్ అంటారు, షార్ట్ మ్యాన్. ఎట్లానే పోయేదిగా. నువ్వు పెద్ద ఏమైతావు? పోలీస్. పోలీస్ అవుతావా? మరి నువ్వు నేనా? వర్క్ చేసినాక పోలీస్ అమ్మని. అవును. అవును. మా డాడీ డ్యూటీ చేస్తే. డాడీ డ్యూటీ చేస్తేనే కదా నువ్వు చదువుకునేది. కాదు, డాడీ డ్యూటీ చేస్తే ఏమవుతారో అంటున్నా. డాడీయా? డ్యూటీ చేస్తే ఏమవుతారు? డాడీ నేను చదువుకోలేదు కాబట్టే కదా నేను మంచిగా చదువుకోమని చెప్పేది. నువ్వన్నీ ఓపెన్ చేయకూడదు. కలర్ వాటర్, బ్లూ కలర్ వాటర్ కదా. కొట్టుకోదా. అస్సలు చిన్న కొట్టుకోవద్దు, సరేనా? జాగ్రత్తగా ఉంచుకోవాలి నీట్గా. ఇప్పుడు నైట్ స్కూల్ ఉంటుందా? రేపు టుమారో. రేపు టుమారో స్కూల్కి వెళ్ళాలా? కట్ చేసిన ఎందుకు ఇలా? మేడం ఏం చెప్పిందంటే సూదిదారంతో కుట్టించాలి అని చెప్పింది. సూర్యదారంతో కుట్టించాలి అని చెప్పిందా? మేడం అలాగే కుట్టిస్తుంది అంటే నా సూర్యదారంతో. మేడం సూదిదారంతో కుట్టిస్తా అంటే నువ్వు కుట్టిస్తావా? అలా కుట్టించానే చేస్తాయి. అప్పుడు సూదిదారం అవుతుందా? Monkeys and cats alone. ఆ స్టోరీ చెప్పు. Cats and monkeys. The cats alone. The very tired. He put his bag under the tree and went to sleep. The monkeys they pick up all the cats, put them in his head. Let enter the lick up. The bag got empty. Look around. Up. Look up. The monkeys are play with cats. The cats salad. The monkeys the fighting. Fighting అంటే రాళ్ళతో కొడతారు. The monkeys they. The cats salad. The mangoes. The cat salad. One cat stood down. Cat salad, what an idea! Pick up the cat under the head.
again to the down. The monkeys are watching this. The monkeys are to the down. The cat said, "What an idea! Pick up all the cats, put him in his bag. The pick up all the cats. The home is the happy home." ఇంటికి వెళ్తాడు అని. ఇంటికి వెళ్ళరా క్యాట్స్ వెళ్ళదు, ఇంకా అట్లనే తిరుగుతుందా? ఇంకా తిరగదు, వెళ్తారు ఇంటికి. చూసారు కదా నా కొడుకు, వాడికి వచ్చినాయి కొన్ని కొన్ని మాత్రం మంచిగా చెప్తున్నాడు. వాడు ఈ బుక్స్ సంబూరాన నేను ఇన్ని రాయాలా అనేదే మర్చిపోయిండు. మీకు ఎంతమందికి ఇష్టం కొత్త నోట్బుక్స్ తెచ్చినప్పుడు ఇట్లా స్మెల్ చూడడం? విహాన్ బాబు దగ్గర ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అది బ్యాడ్ హ్యాబిట్ గుడ్ హ్యాబిట్ నాకు తెలియదు, కానీ నేనైతే బ్యాడ్ హ్యాబిట్. ఇంతకు ముందు నేను చెప్పాను కదా, సమ్మర్ ఆర్డర్స్ లో విహాన్కి రివిజన్ చేయకపోవడం మేము చేసిన పెద్ద తప్పు. అదేంటో ఇప్పుడు మీకు చెప్తా. వాడికి అన్నీ వచ్చు, రాయడం వచ్చు, చదవడం వచ్చు, అన్నీ మైండ్లో పెట్టుకుంటాడు, కానీ తొందరగా ఓపెన్ అప్ అవ్వడు. ఇది మాట్లాడితే తప్ప, ఇది మాట్లాడచ్చా, ఇది మాట్లాడొద్దా అని చెప్పి మైండ్లోనే పెట్టుకుంటాడు. చెప్పడం అన్నీ కరెక్ట్ చెప్తాడు, రాయడం కూడా అన్నీ రాస్తాడు. ఓహో ఇలా రాస్తే తప్పేమో, మా మమ్మీ ఏమన్నా అంటదేమో అని భయంతో అసలు వచ్చింది కూడా రాయట్లేదు. నాకు ఇదైతే బ్యాడ్ హ్యాబిట్. అది ఎట్లా మర్చిపోతాడో ఏమో నాకైతే అస్సలు అర్థం. చెప్పడం కూడా పర్ఫెక్ట్గా చెప్తాడు, ఐడెంటిఫై కూడా కరెక్ట్గా చేస్తాడు. కాకపోతే ఇది చెప్తే వీళ్ళు ఏమన్నా అంటారా, ఇది రైటేనా అని ఆ విహాన్ లోపలనే చాలా కన్ఫ్యూజ్ అయ్యి మనం గట్టిగా అడిగితే మాత్రమే బయటికి చెప్తాడు. క్లాస్ రూమ్లో కూడా అంతేనంట, గట్టిగా అడిగితే మాత్రమే చెప్తాడంట, నార్మల్గా చెప్పడు, ఏడ్చుకుంటూ చెప్తాడంట. విహాన్ విషయం పక్కకు పెడితే ఇప్పుడు మనం ముచ్చట్లు మాట్లాడుకుందాం. నేను 5th క్లాస్ వచ్చే వరకు నాకు హిందీ బుక్, టెక్స్ట్ బుక్ కానీ నోట్ బుక్ కానీ ఎట్లుంటుందో తెలియదు. అలాంటిది యూకేజీకి హోంవర్క్ బుక్స్ 2, టెక్స్ట్ బుక్లు 2. ఇంకా మెయిన్ ముచ్చట ఏంది అంటే, మనం అప్పుడు కవర్స్ వేసుకోవడానికి న్యూస్ పేపర్లు తెచ్చుకొని వేసుకునేది. ఇప్పుడు చూడండి వీళ్ళకి కవర్స్ పైన వాళ్ళ స్కూల్ లోగో కానుంచి, నేమ్ కానుంచి రాసి అప్డేట్ అండి బాబు, అప్డేట్. ఈ మాత్రం అప్డేట్ లేకపోతే ఎట్లా చెప్పండి ఇప్పుడు పిల్లలకి? మీకు స్టార్టింగ్ నుంచి వీడియో చూస్తే తెలిసిపోతుంది ఈ బుక్స్కి ఎంత అయింది, ఏమేమి వచ్చినాయి ఏంటి అని చెప్పి. నా పని మీద నేనుంటే విహాన్ ఆట మీద వాడే ఆడుతున్నాడు, అన్ని తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టుకొని ఆడుకుంటున్నాడు. నాకు సంబంధమే లేదు, ఈ బుక్స్ ఎవరి కోసమో ఏంటో అనుకుంటున్నాను. మధ్యలో ఎంటర్టైన్మెంట్ కోసం మ్యాజిక్లు కూడా చేసి చూపిస్తున్నాం. మనం ఎంత కష్టపడ్డా అది పిల్లల కోసమే. మనం తిండి తిన్నామా లేదా అన్నది కూడా కాదు, మనం ఎంత కష్టపడి కూడబెట్టినా అది ఎప్పటికైనా పిల్లల కోసమే. బుక్స్ కొనిస్తున్నాం, స్కూల్కి పంపిస్తున్నాం, ఫీజులు కడుతున్నాం అనే కాకుండా వాళ్ళతో సండే కానీ అప్పుడప్పుడు పిల్లలతో టైం స్పెండ్ చేయండి. వాళ్ళకి మీ విలువ తెలుస్తుంది, మీ కష్టం తెలుస్తుంది. వాళ్ళకు కూడా ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి అనేది మన దగ్గర నుంచే నేర్చుకుంటారు. కాబట్టి పిల్లల దగ్గర కొంచెం జాగ్రత్త ఉండి మంచి చెడు వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు కూడా మంచిగా ఉంటారు. అవును, ఇంతకు మీ పిల్లలు ఏడవకుండా స్కూల్కి వెళ్తున్నారా చెప్పండి?